ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఇవి దేవుని చేవ్రాతతో వ్రాయబడి నీకిచ్చినటువంటి దేవుని లేఖన వాక్యము, అక్షరములు కనుక ఈ వచనం మనకు తెలియజేసినది ఏమిటంటే, వెలుగుని కలుగచేసిన దేవుడు, చీకటిని చూచిన దేవుడు, వెలుగుని చీకటిని వేరుపరిచాడు. ఈ వచనం మనం గమనించినట్లయితే, ఈ యొక్క మహాశక్తి అయినటువంటి వెలుగుని, ఆ వెలుగులో ఉన్నటువంటి చీకటిని, మిళితమైపోయినటువంటి చీకటిని వెలుగుని దేవుడు వేరు చేశాడు అని ఈ లేఖన భాగం సత్యం మనకు తెలియజేయబడుచున్నది. కనుక చీకటికి కూడా ఒక స్థానం ఉన్నది, వెలుగునకు కూడా ఒక స్థానం ఉన్నది. వెలుగు యొక్క స్థానము దేవుని యొద్ద ఉన్నది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగు సంబంధులు అందరూ ఆయన యొద్ద వెలుగులో నివసించుచున్నారు. చీకటి అంధకార సంబంధమైనటువంటి క్రియలు, కార్యములు, ఆలోచనలు కలిగిన వారందరూ చీకటిలో, గాఢాంధకారపు చీకటిలో పడవేయబడతారు. చీకటి అనగా అది తెలియబడని చీకటి, చిక్కని చీకటి. చీకటిలో ఏ కార్యము కూడా మనం చూడలేము, అనుభవించలేము, సంచరించలేము. అలా వెలుగులో చూసినట్లయితే ప్రతి కార్యము కూడా, ప్రతి జీవక్రోటి ప్రాణికి ఆధారమే వెలుగు. ఈ వెలుగుని దేవుడు వేరుపరిచి తన యొద్ద దేవుడు ఉంచుకున్నాడు. కనుక సకల జీవకోటి ప్రాణికి వెలుగు ఎంతో అవసరమై ఉన్నది. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఆధారము ఈ వెలుగై ఉన్నది. ఈ వెలుగుని కలుగజేసి దేవుడు తన ప్రియుల కోసం వెలుగుని అందించినాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ సత్యము తెలియజేసిన దేవాది దేవునికి నిత్యము నీవు స్తుతించబద్ధుడవై ఉన్నావు. ఇందును బట్టి ఈ వాక్యము చదవటానికి, వినటానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయమునకై హృదయపూర్వకమైన, విరిగి నలిగిన హృదయముతో దేవాది దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన స్తోత్రాంజలి కలుగునుగాక. దేవుని వాక్య జ్ఞానము కనుక జ్ఞానము దయచేసిన దేవాది దేవుని